హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వీడియో చూసే ముందర నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది. మా ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. అన్ని ఎంతైనా చాక్లెట్ ఓపెన్ చేయకు. అమ్మమ్మ చూడు లోపల ఏం చేస్తుందో. కనిపిస్తుంది కదా ఆ పోల్ వరకు మా స్థలం కాదు. ఈ పోల్ వరకే మా స్థలం. ఇంకా ఈ పోల్ వరకే ఇదంతా మాదే. ఈ ముక్కరాయి చూపిస్తుంది. మా ముక్కరాయి గుర్తించుకోండి బాబు. మా మన ఊర్లో అసలు ఇట్లా గాలి రాదు కదా. అక్కడ కనిపిస్తుంది మా చెల్లి, మా మమ్మీ. మా డాడీ రీసెంట్గా చనిపోయారనమాట. అయితే మా ఆచారం ప్రకారం ఎవ్రీ ఉగాదికి వెళ్ళి నాన్నకి బట్టలు పెట్టుకోవాలా. మేము మొన్న ఉగాదికి వెళ్ళి నాన్నకి బట్టలు పెట్టుకొని నాన్నకి ఇష్టమైన స్వీట్స్, చాక్లెట్స్ ఏమేమో అవన్నీ పెట్టేసి వచ్చాం నాన్న కోసం. నాన్న దగ్గరికి ఎవ్రీ పండగకి వెళ్ళి నాన్నకి కావాల్సినవన్నీ చేసి వస్తామన్నమాట. సో అలా ఇది మా నాన్న వాళ్ళ ఊర్లో మా నాన్న వాళ్ళ ఇల్లు అనమాట. ఒకప్పుడు మా ఇల్లు జనాలతో కలకల నిండిపోయేదన్నమాట. ఇప్పుడు ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడంటే మిక్సీలు అవన్నీ ఏంటి వచ్చినాయి. అప్పట్లో మాత్రం ఇలానే చేసేవారు. మార్నింగ్ చేసిన దానికి నైట్ మా అత్త రొట్టె చేస్తుంది అనమాట. దాన్ని రాగి రొట్టె, జొన్న రొట్టె ఏమంటారో తెలియదు, బట్ రొట్టె అయితే చేస్తుంది. రొట్టె అందులోకి బ్రింజాల్ కర్రీ అనమాట. మంచిగా రెండు సెట్ అయినాయి. తినేసినాము. ఆ రోజు బాగా తిన్నాము. అయినా వాతావరణం మన పల్లెటూరుకి సిటీస్కి ఉన్న వాతావరణం చాలా తేడా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకా మా మమ్మీ నీట్గా తలకి నూనె పెట్టి జడేసింది. ఇంటి బయట మేము ఇక్కడ కూర్చున్నది అనమాట. ఎవరు బిడ్డ బాబా? ఎవరు కూతురు? రాజమ్మ మనోరాలమ్మ. నాకేం చూడు అట్టాకి. ఈ పాపనా? ఎవరు? ఈ పాప ఈమె ఈడ కూర్చొని ఈ పాప రాజమ్మ మనోరాలు అంటే రాజమ్మ. ఇంత అందంగా ఉన్నావు సీత. ఐస్ క్రీమ్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అప్పుడైతే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్. See you all next video.